అఖిల్ గారు, స్వామి పరమేశ్వర గారి దగ్గర నుంచి మీరు మాల వేసుకున్నారు, నేను ఏం అడగలేనని అలా ఏం లేదు. నేర్చుకున్నది ఏంటి అనుపమ గారి దగ్గర? అంటే లేదు స్వామి, అంటే నేను చాలా అంటే ఆన్గోయింగ్లో మంచి సినిమా చేయాలనుకున్నప్పుడు ఒక మంచి యాక్టర్ని కోరుకుంటాం కదా. సో ఫస్ట్ టైం నాకు ఒక స్టార్ హీరోయిన్ పక్కన చేయడం అనేది ఒక భయం ఉండేది. అప్పటికి నా రాజువేట్ రాంబాయ్ కూడా రిలీజ్ అవ్వలేదు. సో డే 1 రోజు వెళ్ళినప్పుడు నిజంగా భయం ఉండేది. బట్ తర్వాత నాకు నేను కన్విన్స్ చేసుకున్నా, ఇది ఉదయ్ క్యారెక్టర్, కీర్తి ఈజ్ యువర్. సో ఆ స్పేస్లోనే తీసుకున్నాను. అండ్ షీఈ్ వెరీ 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 సపోర్టివ్ స్వామి. ఫస్ట్ థింగ్, ఫస్ట్ యాక్టర్లో ఏం చూడలేదు, చాలా సపోర్టివ్గా చాలా బాగా చేశారు. ఆవిడ యాక్సెప్ట్ చేయడం నిజంగా చాలా అదృష్టంగా డెఫినెట్గా ఫీల్ అవుతూ ఉంటారు గ్యారంటీగా. ఆమె యాక్సెప్ట్ చేసిందని ఫస్ట్ చెప్పగానే మీరు ఎలా? హ్యాపీ అనిపించింది స్వామి. ఎందుకంటే అప్పుడు నాకు అంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ కదా. నేను అప్పుడు ఎవరికీ తెలియదు. రాజువేట్ రాంబాయ్ ముందు అఖిల్ రాజ్ అనే పర్సన్ అసలు చాలా తక్కువ మందికి తెలుసు. సో అట్లాంటప్పుడు నన్ను నమ్మి నన్ను పుష్ చేసిన మా డైరెక్టర్ గారికి అండ్ మా ప్రొడ్యూసర్ గారికి ఐ విల్ బీ థ్యాంక్ఫుల్. అండ్ సమ్హౌ ఐ షుడ్ బీ థ్యాంక్ఫుల్ టు అనుపమ గారు ఆల్సో. డెబ్యూ ఎవరికైనా, ఏ డెబ్యూటెంట్కైనా థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అనేది ఒక డ్రీమ్ ఉంటుంది. లైక్ యాక్టర్ కానీ, డైరెక్టర్ కానీ, మీకు కానీ, ప్రొడ్యూసర్స్ కానీ. సో మీ ఫస్ట్ సినిమా విందు భోజనం కోవిడ్ వల్ల ఓటీటీకి ఇవ్వాల్సి వచ్చింది. అంటే సో ఆ టైంలో డిసప్పాయింట్మెంట్ ఎలా ఉండింది? అండ్ ఇప్పుడు నరేష్ గారు వీళ్ళందరూ చెప్తున్నారు కాంప్రమైజ్ అవ్వకుండా ప్రొడక్షన్ వాల్యూస్ ఉంటాయి, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలి. సో అందుకని థియేటర్కల్గా మీ ఫస్ట్ సినిమా కాబట్టి కొంచెం బడ్జెట్లు కానీ అది కానీ పెట్టారు, కాంప్రమైజ్ అవ్వకుండా. లేదు, ఇది అసలు కాంప్రమైజ్ కాకుండా తీసినా. ఈవెన్ విందు భోజనం కూడా ఆ టైంలో అసలు కాంప్రమైజ్ కాకుండా తీసినాం. చాలా బాగా థియేటర్ రిలీజ్ చేయాలనుకున్నాం. ఫస్ట్ ఫేజ్లో మళ్ళీ వచ్చింది, సెకండ్ ఫేజ్ మళ్ళీ రిలీజ్ చేయాలనుకున్నాం. అప్పుడు కూడా కోవిడ్ వచ్చింది. ఇక దీనికి ఇక నాకు పెద్ద స్టార్లు పడడం నా అదృష్టం. చాలా హ్యాపీ ఫీలింగ్ ఉంది అంతే నాకు. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. జగన్ గారు, కంగ్రాచులేషన్స్ అండి. చాలా గొప్ప టీంని సెట్ చేశారు. వెటరన్ యాక్టర్ నరేష్ గారు, మంచి మంచి టాలెంటెడ్ యాక్టర్స్ అనుపమ పరమేశ్వరన్ అండ్ రాజువేట్స్ రాంబాయ్, స్టార్ అఖిల్ రాజ్ అండ్ సురేష్ బాబు లాంటి ఫంటాస్టిక్ మ్యూజిక్ డైరెక్టర్. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద టీమ్ ఆఫ్ క్రేజీ కళ్యాణం అండ్ మీడియా వాళ్ళందరికీ కూడా.